వాక్యాన్ని విందాం. ఈ పూట ఈ ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. ఒక నిమిషం, పేజీ నెంబర్ 768, పాత నిబంధన పేజీ నెంబర్ 768. చదవమ్మా. స్వార్థను ప్రకటించుచు సమాధానకరమైన వర్తమానమును తెలియజేయ వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా, నీ పండుగలను నీవు ఆచరించుము, నీ మ్రొక్కుబడులను చెల్లించుము. నీ మధ్యలో ఇక వ్యర్థుడు సంచరించడు, వాడు బొత్తుగా నాశనమైన. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. సువార్త ప్రకటించువారు, సమాధాన వార్తను తెలియజేయువారి పాదములు పర్వతం మీద కనబడబోచున్నాయి. యోధా, నీ పండగలను నీవు ఆచరించక జరిగించుకో. నీ పండుగలు నీవు జరిగించుకో. అంత మాత్రమే కాదు, నీ మ్రొక్కుబడులన్నీ చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యలో ఇక సంచరించడు, వాడు బొత్తిగా నశించిపోయి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ ప్రక్కనున్న వాళ్ళతో చెప్పు, నీ ప్రక్కనున్న వాళ్ళతో చెప్పు, నీ మ్రొక్కుబడులన్నీ యెహోవాకు చెల్లించమని చెప్పు. ఇప్పుడు అడుగు మరి గుడారాల పండుగ కానుక ఇచ్చావమ్మా అని అడుగు పక్కనవని. హలో, గుడారాల పండుగ కానుక ఇచ్చావని అడుగు పక్కనోడిని. ఇచ్చారా? ఏంటి మాట్లాడరేంటి? అడగటం కాదు, అసలు ఇచ్చారా? ఇస్తారా? దేవుని స్తోత్రం. ఏం పురుషులారా, ఇస్తారా ఎవరా? ఏం మాట్లాడరేంది? ఏంటి అసలు? మన మ్రొక్కుబడులన్నీ చెప్పరేంటి? మన మ్రొక్కుబడులన్నీ చెల్లించండి. అప్పుడే వ్యర్థుడు మన మధ్యలో ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమైపోవును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. ఈ ప్రసంగానికి ఇలా పెట్టుకోండి, నీ పండుగలను ఆచరించుమని పెట్టుకోండి. నీ పండుగను ఆచరించుము అని పెట్టుకోండి. మరి మీకు గుర్తుందో లేదో, పోయిన సంవత్సరం గుడారాల పండుగకు వెళ్ళే ముందుగా గుడారము అనే ప్రసంగం మాట మీద చెప్పాను. అంతకుముందు సంవత్సరం పండుగకు వెళ్ళుడి అనే మాట మీద చెప్పాను. అంతకుముందు సంవత్సరం గుర్తుందా? మాట్లాడరేంటి? ఈ అసలు గుర్తుండవు మనకి. పగలు ప్రతీకారాలు అయితే టైంతో సహా నిమిషాలు, క్షణాలు, గడియలు, ముహూర్తాలు, రాహువులు అవి ఉంటాయి చూడు, అవన్నీ గుర్తుపెట్టుకుంటాం. అంతకుముందు సంవత్సరం కూడా ఒక మాట మీద చెప్పాను నేను. ఈ సంవత్సరం మనం పండుగలను ఆచరించాలి. మేము గుడారాల పండుగకు వస్తున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి అంటే మీరందరూ చెప్పారు, వినండి. ఇప్పుడు ఈ గుడారాల పండుగలను మనం ఎలా ఆచరించాలి? ఈ 4 రోజులు, ఈ 4 రోజులు గుడారాల పండుగలో కూడుకున్న మీరందరూ, నిలిచిన నేను, మనమందరం 4 రోజులు గుడారాల పండుగను గనక చక్కగా ఆచరించగలిగితే నా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హిందువులకున్న గొప్పతనం చెప్తాను, బాగా వినండి. హిందువులకున్న గొప్పతనం,
మధ్యరాత్రి 11:20:33 తాళి కట్టాలంటే హిందువులు పెళ్ళికున్న గొప్పతనం, వాళ్ళకున్న గొప్పతనం. మధ్యరాత్రి ఈ టయానికి తాళి కట్టాలంటే ఆ టయానికి తాళి కట్టాలి, అవునా కదా? ఆ టయానికి గనక కట్టలేదనుకో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా పిలకరాయుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఏమండి మరి ఏమన్నా ముహూర్తాలు ఉన్నాయా చూడండి, మరి ఏదో నష్టం. 3 నెలలు లేదంటే ఇక వాడికి మాట్లాడటానికి ఉండదు. ఇక ఆచరించేది కూడా ఎంత చక్కగా ఆచరిస్తారో. 4 గంటలకి మడిగట్టుకుని చన్నీళ్ళు స్నానం చేయాలంటే ఆ టయానికి 4 గంటలకు వెళ్ళి చక్కగా స్నానం చేసి వస్తారు. ఈ టయానికి పూజలు, ఆ తర్వాత ఏంటంటే యజ్ఞాలు, హోమాలు ఇవి ఉంటాయి కదా, అవి చేయాలంటే ఆ టయానికి క్రమముగా ఆచరణ చేస్తారు. ఈ గుడారుల పండుగను పుచ్చకాయ మొక్కల కోసం, చెరుకు గెడల కోసం, కొబ్బరికాయ నీళ్లు కోసం తిరగమాకు. ఈ పండుగలను సరిగ్గా ఆచరించలేదంటే ఈ పండుగలు నీకు పోయి రావటానికి ఛార్జీలు దండగ తప్ప నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా మాత్రం ఉండవు. ఈ టయానికి రావాలి అర్చన చేయడానికంటే ఆ టయానికి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. మనోళ్ళు చాలామంది చెప్తారు, ఏమో ఇప్పుడు ప్రసంగం సగమే నాకు వచ్చావంటే బాత్రూమ్లు ఖాళీకి లేవు. ముందు లెగిసి రావచ్చుగా. ముందే లేచి వచ్చి 2 గంటలకు పోయి చక్కగా ఫ్రెష్ అయ్యి శుభ్రంగా వచ్చి కూర్చుని ప్రార్థనలో ఉండో, లేకపోతే చక్కగా ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది. స్నానం చేస్తే కొంతమంది మడ్డోళ్ళు ఉంటారు, 4 రోజులు స్నానం కూడా చేయరు. అమ్మా మీకు ఒక దండం, అయ్యా మీకు ఒక దండం. పక్కనున్న వాళ్ళు వీళ్ళ సంఘం ఏ సంఘం, ఇదంతా కంపు సంఘం అని అనుకోకుండా ప్రతిరోజు స్నానం చేయండి ప్రశాంతంగా. అందరికంటే ముందు పోయి స్నానం చేసి మంచిగా 4 రోజులు ప్రశాంతంగా ఆచరించండి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక సెకండ్ తప్పినా సరే, రాహు వెళ్ళిపోయాడు రాహు వెళ్ళిపోయాడు, రాహు పోయాడు. రాహు అంటే ముహూర్త సమయం పోయింది, ఇప్పుడు కుదరదు. గుడారుల పండుగలో కూడా కొన్ని సమయాలు ఉన్నాయి మనకి. స్తోత్ర ప్రార్థనకు ఒక సమయం ఉంది, సభలకు ఒక సమయం ఉంది, ఉపవాస ప్రార్థనలకి ఒక సమయం ఉంది, స్తుతి ఆరాధనకి ఒక సమయం ఉంది. ఆ సమయంలో అటు ఇటు తిరగమాకు, అటు ఇటు అసలు తిరగమాకు. దేవుని కోసం నిలవబడిపోయి నువ్వు మనస్ఫూర్తిగా ఆచరించి చూడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. పండుగలను ఆచరించాలి. ఆచరించేటప్పుడు కూడా, ఆ పండుగలను జరిగించేటప్పుడు కూడా కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుని మాటలు దేవుని మాటలు వినేదానికి మనం ఇష్టపడి ఉండాలి. ఓ 2-3 విషయాలు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 చదవమ్మా. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అని పులియని రొట్టెలతో పండగను ఆచరించాలి. ఎలా అంటమ్మా? మరలా చదువు. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమునని పులియని రొట్టెతో పండగలను ఆచరించాలి. ఇప్పుడు గుడారుల పండగకు వస్తున్న మీరందరూ బాగా వినండి. మేమందరం వస్తామన్నారు, చాలా మంచిది. ఈ ఊర్లో నాకు తెలిసిన చాలామంది, ఎందుకంటే 4 ఏళ్ళు అయింది కదా, అందరూ తెలుసు నాకు, చాలామంది గుడారుల పండగకే వస్తారు. వాళ్ళు ఆరాధనకి రారు, శనివారం ఆరాధనకి రారు, ఆదివారం ఆరాధనకి రారు, కానీ గుడారుల పండగకి చాలామంది వస్తారు. అయితే ఈ పండగను ఎలాగో ఆచరించాలి? అసలు ఈ పండుగను ఒక విశ్వాసైన ఒక సేవకుడైనా ఎలా ఆచరించాలంటే, పాతబడిపోయిన పులిసిపోయిన పిండితోనైనా, లేకపోతే దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనైనాను కలవకూడదు. ఈ గుడారుల పండుగ ఒక ప్రత్యేకత ఉండాలి. కొంతమందికి, అరే ఫోన్ ఏది, నీ ఫోన్ ఇరా, ఎవరైనా ఫోన్ చేస్తారు ఇప్పుడు సైలెంట్లో పెట్టి.
ఇప్పుడు మనోళ్ళంతా చేసేది ఏంటంటే ఊరికే ఉపమానానికి, ఊరికే ఏం కాదు, నిజంగానే వినండి. 2021వ సంవత్సరం గుడారాల పండుగలో పాత ఫ్రెండ్స్ ఉంటారు చూడు, ఏది మన మందిరంలో ఉండే వాళ్ళతో కూడా చేరి స్నేహం. కొంతమంది ఉంటారులే, మనకెందుకులే. హలో, ఎక్కడున్నావు? 54 స్ట్రైట్గా, 54వ వీధిలో స్ట్రైట్గా. సరే, ఇటు నుంచి 54, మరి అటు నుంచి 32. కరెక్టేనా? కరెక్టే. నడుచుకుంటూ వస్తారు పాపం, స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. నడుచుకుంటూ వచ్చి కనపట్లేదేంటి, కనపట్లేదా? సిగ్గుశారం కూడా ఉండదు. ఎల్ఈడికి పాపం వాళ్ళు ఏదో బల్లేసి జనాలందరికీ వాక్యం కనపడాలని ఒక బల్లేస్తే దాని మీద ఎక్కి కనపడ్డానా? ఏమనుకో మాకు, నీడు అసలుకే నల్లోడు, అసలుకే నల్లది. ఆ గుంపులో ఏడ కనపడతారు? మాకు కనపడలేదు, ఇదిగో ఇటు చూడు, రేపాయ్ ఇటు చూడు, ఎల్ఈడి బల్ల మీద ఉంది నేనే. ఎల్ఈడీలు అంటే చాలా ఉన్నాయి. ఏ ఎల్ఈడి? స్టేజ్ దగ్గర నుంచి 3వ వరుసలో ఉన్న ఎల్ఈడి బల్ల మీద నుంచున్నా. స్టేజ్ దగ్గర నుంచి 3వ వరుస, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వ ఆ వరుసలో నేను నిలబడి ఉన్నా. ఇక్కడికి రా. కొంతమంది ఏంటంటే ఆత్మీయులతో కాకుండా ఇప్పుడు సహవాసం ఆత్మీయులతో కాకుండా కొంతమంది పాత పిండి కొన్ని ఉండదు, కొంచెం పాత పిండి. అమ్మాయి ఏ ఊరు మీది? అబ్బాయి మీది ఏ ఊరు? అంటే ఇట్లా జరుగుతుంటుంది కదా కొంచెం సంభాషణ. వాళ్ళంతా ఇప్పుడు పాత పిండి అంతా ఒక చోటకు వచ్చేపాటికి నువ్వెక్కడున్నావు? పాలన చోట. నేను అంటాను, పాత పులిసిపోయిన పిండి కోసం కాదు మనం వెళ్తుంది. బాగా ఆలకించండి. పాత పులిసిపోయిన పిండి కోసం కాదు మనం వెళ్తుంది. గుడార్ల పండుగకి ఎలా వెళ్ళాలంటే వాక్యమే, నిష్కాపట్యముగా వెళ్ళాలి. పండగను ఆచరించడం అంటే ఒక 4 జతల గొడ్డలు పెట్టుకుని, 2 సోపులు పెట్టుకుని అట్లా బాగూడదు. నిష్కాపట్యముగా వాళ్ళకి వీళ్ళకి బాగా కనపడాలి, మంచి మంచి గొడ్డలేసి అలా కాకుండా నిష్కాపట్యముగాను సత్యముతో నువ్వు దేనికోసం వస్తున్నావో, దేనికోసమైతే గుడార్ల పండుగలో అడుగు పెడుతున్నావో ఆ సంగతిని మర్చిపోకుండా, ఎక్కడ ఆత్మీయ జీవితాన్ని పాడు కాకుండా, పులిసిపోకుండా నిన్ను నీవు కాపాడుకునేదానికి, నిన్ను నీవు నూతనపరుచుకునేదానికి, నీవు ఆ పండగల్ని ఆచరించేదానికి 4 రోజులు దేవుని మందిరంలో నిలిచి ఉందువుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్. కొంతమంది పాత వ్యక్తులతో కలిసిపోతారు. కొంతమంది అక్కడ 2వ మాట రాయబడింది. కొంతమంది ఎవరితో? దుర్మార్గులతో, ఇంకోటి దుష్టత్వముతో కలిసిపోయిన వాళ్ళతో. ఆడు సంఘానికి, సంస్థకి, నడిపింపుకి వ్యతిరేకి, సంఘానికి, నడిపింపుకి, సేవకునికి కూడా వ్యతిరేకి. కొంతమంది వాళ్ళనే కలవటానికి వస్తారు. ఒక దైవికమైన నడిపింపు ఒకటి ఉంది. మనం కలుసుకోవలసింది ఈ గుడారాల పండుగల్లో ఎవరిని మనం కలవాలి అంటే, ఎలాగైతే గుడారాల పండుగల్ని ఆచరించాలో, ఎలాగైతే ప్రభువుని ఆరాధన చేయాలో ప్రభు చెప్తున్నాడు. పులిసిన పాత పులిపిండితో కూడా కలవకుండా, దుర్మార్గులతోనూ దుష్టత్వముతో నిండిపోయిన వారితో కలపబడకుండా, పాత పులిసిపోయిన పిండితో కలపబడకుండా నిష్కాపట్యముగాను సత్యముతోనూ పులియని రొట్టెల పండుగని మనమందరము ఆచరించుదుముగాక. ఆమేన్. మరొక విషయాన్ని కూడా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. 2వ అధ్యాయం 17వ వాక్యం, 2వ కొరింథీ చదవమ్మా. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును పలికి కలిపి చెరిపేవారిలాగా అనేకుల్లాగా ఉండక నిష్కాపట్యము గలవారుగాను
దేవుని వలన నియమింపబడిన వారమును క్రీస్తు యేసు ఎదుట దేవుణ్ణి బోధించుచున్నాం. ఇప్పుడు కలపబడిపోయిన బోధని ఎక్కడ గుర్తించమాకండి. ఇప్పుడు నిష్కాపట్యముగానే దేవుని వాక్యాన్ని వినేదానికి రావాలి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత కూడా తిరిగి పోవాలి. ఇప్పుడు కొంతమంది కనపడతారు మనకి, అన్న ఏంటి కనపడలేదు ఈ మధ్య? నేనా కొంచెం బాగా వెళ్ళిపోయానులే, మనసు బాగాల, కొంచెం సేవలో కొన్ని దెబ్బలు ఎదురుపడ్డాయి. అమ్మ ఏంటి ఈ మధ్య మందిరానికి రావట్లేదు? విశ్వాసులు కూడా కనపడతారు. అమ్మ పరిచర్యకి రావట్లేదు ఏంటి? అయ్యా పరిచర్యకి రావట్లేదు ఏంటి? కొన్ని అక్కడ కొన్ని బోధలు వస్తాయి. వాటిలన్నిటిని పక్కన పడేసి నిష్కాపట్యముగా ఏ వ్యక్తి అయితే ఉంటున్నాడో వారితో మీరు కలవండి. ఈ గుడారాల పండుగలు మీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. చెప్తాం గట్టిగా ఆమేన్. దీవెనకరముగా దేవుడు ఈ పండుగలను మార్చునుగాక. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఈ 4 రోజులు మహిమకరముగా ఈ పండుగలు మీకు మారునుగాక. చాలామంది నేను గమనించి గుడారాల పండుగ అయిపోయినాక మన మందిరానికి రాని వాళ్ళని అడుగుతా, పేర్లు చెప్తే బాగాదిలే అయ్యా మీరు రావచ్చు కదంటే వస్తానయ్య అంటారు, కానీ మళ్ళా గుడారాల దాకా మళ్ళీ రారు. నిజంగా దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గర 4 రోజులు గడపండి. ఎలా ఆరాధన చేయాలో ముందు తెలుసుకోండి. పద్దాక అటు ఇటు తిరగమాకండి. తిరణాల్లో గనక తిరుగుతుంటే చూడు ఈ రంగులు రాట్నాలు, అంతేనా? జెయింట్ వీల్స్ అని, అంతేనా ఇంకే ఉంటాయిగా. గుర్రాల మీద కూర్చుని వాళ్ళు ఏదో పోతున్నట్టు ఫీల్ అయిపోతుంటారు, దాని మీద కూర్చుని. తిరగమాకండి. వీటి కోసం అసలు తిరగమాకండి. 4 రోజులు నువ్వు దేవునితో గడుపు. ఈ గుడారాల పండుగ 45వ గుడారాల పండుగ మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరముగా మార్చబడును గాక, దీవెనకరముగా మార్చబడును గాక. పండుగను ఆచరిస్తే మన జీవితంలో జరిగే ఆశీర్వాదాలు ఏంటి? పులిసిపోయిన వాళ్ళతో, చెడిపోయిన వాళ్ళతో, చెడిపోయిన విశ్వాసితో, చెడిపోయిన సేవకుడితో, చెడిపోయిన ఆత్మీయుడితో కలపబడకుండా మంచి సహవాసులతో మీరు కలపబడి చూడండి. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. కొంతమంది అప్పుడేమో బాగానే కూర్చుంటారు, బాగానే పాడుకుంటారు, బాగానే తింటారు, అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత చెప్తారు, అన్నయ్య మంచిది కాదన్నయ్య, ఇతను మంచోడు కాదన్నయ్య. తినేది అక్కడే ఉండేది అక్కడే. తర్వాత చెప్తారు వాళ్ళు మంచోళ్ళు కదన్న, వీళ్ళు మంచోళ్ళు. నేను అంటాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి వదిలే. నువ్వు మంచోళ్ళు ఎవరున్నారో ఏరుకో, ముందుగానే ఏర్పాటు చేసుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రశాంతంగా కూర్చో. ఆల్రెడీ ఇప్పటికీ అయిపోయి ఉంటే మీ అందరికీ ఫోన్ కాల్స్ అయిపోయినాయా లేదా? అమ్మాయి వస్తున్నావా రావట్లేదా గుడారాల పండుగకి? మీ తెలిసిన స్నేహితులకి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి మాట్లాడారా లేదా? అన్నీ అయిపోయి ఉంటే రాయబారాలు. మీరు పాస్టర్ గారికి ఎలా తెలిసినాయి ఏంటో అనుకుంటున్నారేమో. నేను కూడా విశ్వాసిగా ఉండి ఇదే గుడారాల పండుగలో 2003, 2002, 2001, 2000 సంవత్సరంలో జెండా పట్టుకుని చిన్నపిల్లోళ్ళలాగా ఎగురుచున్నది విజయ పతాకం అని. ఆ పగల స్టేజ్ అంతా ఇటు పక్కన జరిగేటప్పుడు గుడారాల పండుగ జెండాలు పట్టుకుని 8, 9 కూడా జెండాలు పట్టుకుని చిన్న పిల్లడుగా డ్రమ్ము తగిలించుకుని కొట్టుకుంటా పాటలు పాడుకుంటా మేరక్క గారు, ప్రేమక్క, రూతక్క, కోటేశ్వరమ్మ, తల్లులందరూ, సిస్టర్లు, సీనియర్ సిస్టర్లు అందరం కలిసి పాటలు పాడి ఆ తర్వాత బ్రెడ్లు పాత మందిర్లో పంచితే బన్నులు ఇచ్చేవాళ్ళు. ప్యాకింగ్ చేసి ఒక బన్ను చిన్నపిల్లలకి మాత్రం ఈ అవకాశం. అప్పట్లో బన్నులు తీసుకుని శుభ్రంగా తిని అక్కడి నుంచే నేను ఇదిగో ఇక్కడికి వచ్చా, మీ స్థానంలో నుంచి ఇక్కడికి వచ్చా. నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు ముందుగానే నెంబర్లు తీసుకుంటారు. నేను నీకు చేస్తా, నువ్వు నాకు చెయ్యి. నేను నీకు చేస్తా, నువ్వు నాకు ఫోన్ చేయి. పలానా చోటు పెట్టుకున్నావు, ఇక్కడికి వచ్చే మంచిదే మాట్లాడుకోండి. అయితే మీరు కూడుకున్న స్థలంలో ఎక్కడ పులిసిన మాట రాని మాకు, ఎక్కడ దేవునికి అయిష్టకరమైన మాటలు రాని మాకు. ప్రశాంతంగా నువ్వు ఆరాధన చేయడానికి వెళ్ళావు, మనస్ఫూర్తిగా ఆరాధన చేయి. ఈ 4 రోజుల గుడారాల పండుగ నీకు ప్రయోజనకరంగా మార్చునుగాక. అమ్మాయి కొండెక్కుదామంటే పొమ్మాకు, బిర్యానీకి వెళ్దామంటే వెళ్ళమాకు. ఏదున్నా సరే అక్కడే 4 రోజులు తిని అక్కడే ఉండి గుడారాల పండుగను ఆచరించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, సమూయేలు రాసిన 1వ గ్రంథం 1వ అధ్యాయం
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవగా విందాం. ఆ ఒక్క మాట నోట్ చేయండి. ఏటేటా అనే మాట నోట్ చేయండి. చదవమ్మా, మరలా చదువు. ఏటేటా తన పట్టణాన్ని విడిచి అక్కడికి పోతున్నాడు. ఆ కాలమున మరలా చదువు అదే మాటలు. లేదు 3వ వాక్యం నుంచి చదువు. మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణాన్ని విడిచి అచ్చడికి పోవచ్చున్నాడు. బాగా వినండి, మనమందరం కూడా ప్రతి సంవత్సరం, ఏటేటా అన్నప్పుడు ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం కదా, అలాగే ఈ సంవత్సరం కూడా, ఈ ఏట కూడా మనమందరం కలిసి గుడార్ల పండుగకి వెళ్తున్నాం. అయితే ఈ గుడార్ల పండుగలో మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ ఏటేట మనం వెళ్ళి చేయవలసిన పని ఏంటంటే, అక్కడ రాశారు, యెహోవాకి మొదటిగా మ్రొక్కేదానికి, దేవుని దగ్గర మ్రొక్కేదానికి మనం వెళుతున్నాం. ఇది మర్చిపోవద్దు. రెండోది, బలి అర్పించేదానికి దేవుని సన్నిధికి వెళుతున్నాం. ఈ 2 పనులు అసలు మర్చిపోవద్దు. ప్రతి సంవత్సరం గుడార్ల పండుగలకు మనం ఎందుకు వెళ్ళాలంటే, సంవత్సరమంతా మనల్ని కాపాడినందుకు మొదట ఆయన మ్రొక్కాలి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడేవయ్యా, గుడార్ల పండుగ తీసుకొచ్చారయ్యా, తెలంగాణ మీరు చేయండి. మార్గాలన్నింటిలో కాపాడారు. 2 కరోనాలు వచ్చినా సరే సావకుండా మమ్మల్ని బ్రతికించేవయ్యా, మీకు స్తోత్రమని ముందు మ్రొక్కండి. ఆ తర్వాత మీ బలులు ఏమన్నా ఉంటే వాటిని అర్పించండి. ఏదో వెళ్ళాం, కూర్చున్నాం, అయిపోయింది అనే దానికైతే గుడార్ల పండగకి వెళ్ళమాకు. అంతకంటే కూడా అక్కడైతే కూర్చోవాలి, ఎండలో టెంట్ కింద కూర్చోవాలి, అన్నంకు నడవాలి, చాలా కష్టం ఉంటుంది. మొక్కుబడి చేయకుండా, బలి అర్పించకుండా వచ్చే లెక్క అయితే ఇంట్లో కూర్చో, రిమోట్ పట్టుకో, టీవీలో కూడా వచ్చింది. అలా కాదు, నేను వెళ్ళి నా దేవునికి నేను మొక్కుబడులు చెల్లించాలి, నన్ను బ్రతికించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నన్ను కాపాడినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ప్రాణం ఇచ్చినందుకు, జీవాన్ని అనుగ్రహించినందుకు నేను నా దేవుని ముందు మ్రొక్కాలి. ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించాలి, వేడుకోవాలి, బ్రతిమిలాడుకోవాలి. మనసారా ఆయన నామాన్ని పొగిడి, కీర్తించి, గణపరిచి, నా దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళన్నిటినీ నా ప్రక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి అని అనుకునేదానికైతే గుడార్ల పండగరా. ఈ పండగ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆచరించేటప్పుడు కూడా ఏదో వెళదామన్నట్లు కాదు, కానీ గుడార్ల పండగకు వచ్చిన తర్వాత ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరలా గుడార్ల పండగకి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ బ్రతికించును గాక. మీ బ్యాగులన్నీ అక్కడ పెట్టి ఎందుకు వెళ్ళమన్నానంటే, మీరు వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, మనమందరం కలిసి మొక్కుబడులు చేస్తా, ఆవరణమంతా, ఆ పాళ్యమంతా తిరుగుతా, స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయమని గనక పలికి కృప కలుగునుగా కానీ ఆ పదాలు పలికి ఉచ్చరిస్తూ ఉండగానే ఎక్కడ లేని నా దేవుని కృప మిమ్మల్ని అందరినీ ఆవరించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. నా దేవుని సన్నిధి మిమ్మల్ని అందరినీ ఆవరించునుగాక. ఆమేన్. నిజంగా యేసు ప్రభుకి చాలా ఇష్టమైనది ఏంటంటే స్తుతి, ఆరాధన, మొక్కుబడి. ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెప్తే అసలు పరలోకంలో దేవుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఒక్క క్షణం కూడా దేవుడు ఆయన ఉండలేడు. అందరూ ఒక చోట కూర్చుని వ్యర్థంగా మాట్లాడుకునే దానికంటే అందరూ ఒక స్థలంలో కూర్చుని కొత్త పాటలు వస్తాయిగా, ఇక్కడ మళ్ళీ ప్రయోగం చేయకుండా అందరు కూర్చుని అక్కడే నేర్చుకోండి. అక్కడే ఒక రౌండ్ పాడండి, ఒక రౌండ్ కాదు 4-5 రౌండ్లు పాడండి.
అయ్యా మాకు అంత అవసరం లేదు, ఒకసారి ఎనంగాల్లో వచ్చింది మిమ్మల్ని సావు నొక్కుతామంటే ఇక్కడ పాడండి. ఎందుకు ఖాళీ సమయం పోగొట్టుకోకూడదని అనుకుంటున్నావు అని అనుకుంటే, ఖాళీ సమయం పోగొట్టుకోకూడదని అనుకుంటున్నామంటే అక్కడ మీరు స్తుతించండి. మేము మొక్కుబడులన్నీ దేవునికి సమర్పించండి, తగిన ప్రతిఫలము కలుగు చేయనుగాక. రెండో మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే బలిని అర్పించండి. మన బలిని అక్కడ అర్పించాలి. ఏంటి మన బలి? డబ్బులు కాదు, కానీ మనమే దేవునికి సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా దేవునికి బలిగా మార్చబడుదుముగాక, బలి పశువులుగా మార్చబడుదుముగాక. అంటే ఎప్పుడు సమయం దొరికినా సరే నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి, కానీ ఫోన్లో చాటింగ్లో ఉండకూడదు. దేవుని మహాకృపను బట్టి అక్కడ సిగ్నల్ అన్నీ ఆగిపోవును గాక. చెప్పరేంటి గట్టిగా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఫోన్ చేసి అమ్మాయి 45 వచ్చినాయా నీకు వేద్దాం అనుకుంటున్నాను డబ్బులు అని అడుగుతాడు అనుకుంటున్నారా? ఈ 4 రోజులు ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా ఉండను గాక. ఆమేన్. అక్కడికి వెళ్ళినాక సిగ్నల్స్ మీకు దొరకకూడదు యేసునామంలో. మీ ఫోన్లో ఛార్జింగ్ కూడా ఉండకూడదు యేసునామంలో. అన్నా మేము దుర్మార్గులు అన్నా, బ్యాంకీలు తెచ్చుకుంటామన్నా, పవర్ బ్యాంకీలు తెచ్చుకుంటామన్నా. చాలామంది పాపం ఎన్ని తిప్పలు పడతారో. అక్కడేమో ఛార్జింగ్ పాయింట్లు ఉండవు. జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా తెలియగలిగిన వాళ్ళు ఎల్ఈడి పీకి పక్కన పడేసి ఛార్జింగ్లు పెట్టుకునే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీకు వందనాలు. జాగ్రత్త, కరెంటుతో పోతే తందనాలు అవుతాయి. ఆ తర్వాత ఆ కరెంటు చాలా మంచిది, పట్టుకుందంటే వదిలిపెట్టదు. కనుక నా మాట బాగా వినండి. లేదా కొంతమంది నడుచుకుంటూ పాపం మందిరం కాడికి వచ్చి ఛార్జింగ్లు పెట్టుకుని నింపుకొని, అసలు మన గుడార్ల పండుగ పోయేదానికే ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేదానికా? మాట్లాడరేంటి? మీరు త్వరగా సమాధానం చెప్తే త్వరగా అయిపోయింది. ఆలస్యం చేస్తే మీకంటే ఆలస్యం కలిగినోండి నేను. వాక్య విషయంలో చెప్పండి. మనం పోయి దేనికి? ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానిక? మన ఆత్మీయ జీవితాలని కొంచెం రేపుకునేదానికి, మనల్ని మనం కొంచెం నూతన పరుచుకుని, సంఘంలో చెప్తుంటే మనకి ఎట్లుంటుందంటే పాస్టర్ గారు మా గురించో తిట్టాడు అన్నట్టుంటుంది. అక్కడికి వెళ్ళామనుకో, ఆ మదనపల్లి రాజశేఖర్ గారు నేనైనా సరే కత్తి తీసుకున్నారు, ఆయన అలాగే అది గొడ్డలు పెట్టినారికి కూతురా తగిలిందా, అయితే నా మాట్లాడుతావైతే అల్లేలు చెప్పు అంటాడా అనడా? నరకాల్సినంత నరికేసి కూతురా కొడుగా అయ్యా నా మాట్లాడుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అని అప్పుడు వెలిగిద్ది. మనమైతే ఇలాంటివి చెప్పం కదా. అందుకని పాపం, అందుకని నేను అంటాను, అక్కడికి వెళ్ళేది ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలకి క్షేమము, ప్రయోజనం కలిగేదానికి అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నువ్వు ఛార్జింగ్ల కోసం అటు ఇటు పరిగెత్త మాకు. అక్కడ నీ ఫోన్ పెట్టిన యేసునామములో పోవును గాక. చెప్పరేంటి? ఆ ఫోన్ ఎవడో ఒకడు ఎత్తుకెళ్ళి మరి నాకే ఇచ్చును గాక. ఆమేన్. ఎక్కువగా ప్రయాసపడమాకండి. ఈ 4 రోజులు మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పిన, అక్కడికి వెళ్ళినాక మనల్ని మనం దేవునికి ఎలాగా ఒక బలిగా, సమయం దొరికినప్పుడల్లా ఈ 4 రోజులు ఎక్కువగా ప్రార్థనలో ఉండేదానికి, మోకాళ్ళ మీద ఉండేదానికి, స్తుతి ఆరాధనలో ఉండేదానికి, సమయం దొరికినప్పుడు దేవుని స్తుతించేదానికి నిన్ను నీవు అప్పగించుకొని చూడు. నా దేవుడు ఈ పండుగల ద్వారా నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ పిల్లల జీవితానికి, నీ వంశానికి ఈ 45వ గుడారాల పండుగ ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా ఈ గుడారాల పండుగలో జరగవలసింది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఒక బలిగా మార్చబడాలి. నీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఒక 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు టిక్కెట్లు కొనుక్కుంటారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత టిక్కెట్లు కూడా ఎందుకు లేని, ఆ టిక్కెట్లు కూడా ఎత్తేసి అందరికీ భోజనం ఫ్రీగానే పెడతారు. కానీ చాలామంది దైవ సేవకులు, చాలామంది విశ్వాసులు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తే మరలా మధ్యరాత్రి 11 గంటల వరకు, 10 గంటల వరకు వంటశాలలో కట్టెల దగ్గర మండిపోతూనే ఉంటారు. పొయ్యిల దగ్గర మండిపోతూనే ఉంటారు పాపం. మీకు తెలుసో లేదో తెలియదు, కానీ మీరైతే తినేసి ఏంటబ్బా ఇంకా అన్నం పెట్టట్లేదు, ఇక్కడ మాకు సమయం దొరకట్లేదు, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారని అనుకుంటారు. కానీ
పాపం అక్కడ వడ్డించే వాళ్ళు ఎంతోమంది వాళ్ళే దేవునికి ఒక బలిగా, వాళ్ళే యేసు ప్రభుకి ఒక బలిగా అప్పగించుకొని ఆ 4 రోజులు దేవుని మందిరంలో ఒక బలి పశువులాగా మారిపోయి ప్రభువుకి తమను తాము అర్పించుకుంటారు. అందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఇంటికాడ పోసుకున్నట్టు 10 బకెట్లు పోసుకో. మాకు కొంతమంది పోయారంటే రారు బయటికి. వీళ్ళు పిలిచే వాళ్ళకి కోపం వచ్చి, రబ్బాయ్ అయ్యిందా, పక్కన ఖాళీ లేవా, అమ్మాయి అయ్యిందా, వేరే బాత్రూమ్ సేవ్. ఈ ఎంత స్లో మోషన్ అన్నమాట ఇది. బాత్రూమ్ సేవ్ ఖాళీ రారు, అక్కడ పోతానే ఉంటారు. ఎంత పోసినా మన కలర్ పోదు, మన కలరు మనదే. నీళ్లు వ్యర్థం చేయము, అక్కడ నీళ్లు కూడా కొంటున్నాం, అక్కడ నీళ్లు కూడా కొనేదే, వ్యర్థం చేయము. అక్కడ ప్రతి సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని కోసం మీరు నిలవబడండి. నా ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. తేలిగ్గా తక్కువగా ఎవరిని అనుకోమాకండి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు డబ్బులకి చేయరు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు డబ్బులకి చేయరు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ముంబై నుంచి చాలామంది విశ్వాసులు ఇది మన ఏరియాలో డబ్బులకి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుని ఈ 4 రోజుల కోసం లీవ్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వచ్చి మన గుడార్ల పండుగలో పరిచయం చేస్తారు. ఒకటి సింగపూర్ నుంచి వస్తాడు, నాకు బాగా తెలుసు. సింగపూర్ నుంచి వస్తాడు, వాడు 4 రోజులు బాత్రూమ్ దగ్గరే ఉంటాడు. వచ్చేటప్పుడు ఫ్లైట్కి వస్తాడు, వెళ్ళేటప్పుడు ఫ్లైట్కి పోతాడు. మాటలు బాగా ఆలకించండి. మీరు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళినా లేకపోతే మీరు కూర్చున్న చోట ఎక్కడున్నా సరే చిరుగడలు తెచ్చుకుని తిని గేదెలు కనుక వస్తే చూడు, ఈ రోడ్ల మీద కొంతమంది తిరుగుతుంటారు, పాన్ పరాకులు తంబాకులు నవ్వులేవాళ్ళు. నవ్వినంతసేపు బాగా నవ్వుతారు. 2 ఏళ్ల మధ్యలో వచ్చి కూసేవాడు ఉంటాడు, అని కూసేవాడు ఉంటాడు. అంత చండాలు. అలాంటి పనులు మీరు చేయమాకండి. తినండి, తినగలిగినంత తినండి. ఒక కవర్లో మొత్తం ఆ చెత్త అంతా వేయండి. వాష్రూమ్లోకి వెళ్తే అంతసేపు ఎలాగ ఉంటున్నారు కాబట్టి శుభ్రంగా ఇది నాదే బాత్రూమ్ అని అనుకొని శుభ్రంగా కడిగిరండి. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. బలంటి ఇదేనమ్మా అయ్యా, బలంటి ఇదే. నీ వంతు నువ్వు అక్కడ దేవుని కోసం నలిగిపోవాలి, యేసయ్య కోసం ఖర్చు అయిపోవాలి, యేసయ్య కోసం కష్టపడాలి. నీ వంతు నువ్వు. ఇప్పటికీ జాన్సన్ పాస్టర్ గారు ఇక్కడ సేవ చేసిన జాన్సన్ అన్న బాత్రూములకి ఇన్ఛార్జ్. అవునా కదా తెలీదా మీకు? బాత్రూమ్స్కి ఆయన ఇన్ఛార్జ్. ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 16 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. అంతకుముందు నుంచి కూడా అక్కడేనట్టు ఆయన. దేవుడు కొంతమంది నమ్మి కొన్ని పనులు ఇస్తాడు. ఆ పనులు పాడు చేయమాకండి, కాపాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వెళ్ళాలి? ఈ పండుగను ఎలా ఆచరించాలి అంటే నిష్కాపట్యంగా ఆచరించాలి. ఈ పండుగ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు మొక్కుకోవాలి. నువ్వు దేవునికి ఇవ్వవలసినవి స్తుతులన్నీ దేవుడికి ఇచ్చి, స్తుతులు మాత్రమే కాదు. నేను 1వ తేదీ సాయంత్రం పోతా, కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నా, అడగనోళ్ళు కూడా విని ఈ పని చేయండి. ప్రతి సంవత్సరం రతన్ రాజు గారి ఆటోలో, సన్నీ ఆటోలో బియ్యం కట్టలు వేసుకెళ్తాం ఇక్కడి నుంచి. ఆ తర్వాత నూనె క్యాన్లు ఎవరైనా ఇస్తే ఆ క్యాన్లు కూడా తీసుకుని వెళ్తాం. పాస్టర్ గారు డబ్బులు ఇస్తే మాకు అంతగా అనిపించట్లేదు, బియ్యం బస్తాలు ఇస్తాం అన్నవాళ్ళు మర్యాదగా బియ్యం బస్తాలు తీసుకురండి. ఒక 2-3 క్యాన్లు నూనె ఇద్దాం అనుకుంటే నూనె తీసుకురండి. ఒక పంచదార బస్తా ఒకటి ఇద్దాం అనుకుంటున్నామంటే తీసుకురండి. వేరుశనగ గుండ్లు ఇద్దాం అనుకుంటే తీసుకురండి. కందిపప్పు ఇద్దామని అనుకుంటున్నామంటే తీసుకురండి. మీరు ఏది చేద్దాం అనుకున్నా సరే మనస్ఫూర్తిగా చేయండి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదు, ఒకవేళ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే మరి అదిగో డబ్బులు ఇవ్వండి. పాస్టర్ గారు 1వ తేదీ మాకు శాలరీ పడితే మరి మీరు ఉండరేమో. నేను 1వ తేదీ మధ్యాహ్నం పోతున్నా, మధ్యాహ్నం కూడా కాదు సాయంత్రం వెళ్తున్నా. మీరు ఏది తీసుకొచ్చినా సరే వాటిలన్నింటిలో గుడార్ల పండుగ తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. బాగా నీకున్నాటిలో నుంచి దేవుని కోసం బలి అర్పించు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చూపిస్తా చూడండి. మీకు
ఒక చిన్న విషయాన్ని చూపిస్తాను. మొక్కుబడి చేసేదానికి, బలి అర్పించేదానికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడెప్పుడు? ఏటేటా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అన్నీ అర్పించేవాళ్ళు. ఇలా రాయబడి ఉంది. ఏటేటా వెళ్ళి మొక్కుబడులు, బలులు అర్పిస్తున్న వాళ్ళ జీవితంలో ఒక కొరత ఉంది. ఏం కొరత? సంతానం అనే లేని కొరత ఒకటి ఉంది వాళ్ళ జీవితంలో. వీళ్ళు వేటేట వెళ్ళి ప్రార్థన చేసుకుని, కానుకలు ఇచ్చి, దశంభాగాలు ఇచ్చి, పరిచయం చేసి కష్టపడిన వీళ్ళకి ఆ సమస్య ఉంది. సమస్య ఉన్నంత మాత్రాన దేవుడికి ఇవ్వకుండా ఏం ఆగిపోలేదు, దేవుని మందిరానికి రాకుండా ఏం ఆగిపోలేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళి ఈ పనులన్నీ చేస్తా దేవుని మందిరంలో దుఃఖముఖిగా ఉండి ఏడ్చి ప్రార్థన చేసిందంట. ఆమె ప్రార్థన పరలోకమందున్న దేవుడు విన్నాడు. మీరు కూడా ఏ సమస్యల్లో ఉన్నా సరే ముందు మీరు మొక్కుబడి చెల్లించండి. మొక్కుబడి అంటే డబ్బులు కాదండి. మొక్కుబడి అంటే ముందు దేవుణ్ణి స్తుతించండి. మొక్కుబడి అంటే ముందు అసలు దేవుణ్ణి స్తుతించడం, ఆ తర్వాతే కానుక. ముందు దేవుణ్ణి స్తుతించండి. ముందు ఒక గంట సేపు, ఒక అర్ధ గంట సేపు దేవుణ్ణి స్తుతించి పొగిడి ఆయన నామాన్ని కనపరచండి. ఆ తర్వాత మీరు పరిచయం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఆ బలి సంగతి తర్వాత ముందు దేవుని స్తుతించండి. వీళ్ళు అలా పోయేవాళ్ళు. ఇదే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ వాక్యంలో వీళ్ళ గురించి పూర్తి వివరణ రాయబడి ఉంటుంది. చదువమ్మా. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి నేను కృప నొందుదును గాక. ఆ తర్వాత ఆ స్త్రీ ఆ దారిన వెళ్ళిపోయి భోజనము చేయించు, నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఎవరో? హన్నా అని పిలువబడుతున్న వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి ముందు ఏం చేసిందంటే అటు ఇటు తిరగల. ముందు తను చేసిన పని ఏంటంటే మొక్కుబడి చెల్లించింది. దేవునికి ఇవ్వాల్సినవన్నీ స్తుతులు, అర్పణలు, నైవేద్యాలన్నీ అర్పించేసింది. ఆ తర్వాత బలి పశువుగా కూడా తండ్రికి అప్పగించుకుంది తనను తాను. ఆ తర్వాత ఏం చేసిందంటే దేవుని కృపను పొందుకునేదానికి కొంచెం పై వాక్యాల్లో, దేవుని కృపను పొందుకునేదానికి పై వాక్యాల్లో రాయబడి ఉంటుంది, ఏడవటం ప్రారంభించిందంట. తనకి ఏ కొరత ఉందో ఆ కొరతను ముందు దేవుడికి చెప్పలేదు. ముందు దేవుని స్తుతించింది, పరిచర్య చేసింది, ఆ తర్వాత ఏడవటం ప్రారంభించింది. నేను కూడా మీతో చెప్పే ఒక చిన్న సలహా, గుడారాల పండుగకు వచ్చావా, నీ వంతు ముందు దేవుని స్తుతించు, మహిమపరచు, ఘనపరచు. 3 రోజులు ఈ పని చేయి. 4వ రోజుకు వచ్చేపాటికి నీవు చేయవలసింది దేవుణ్ణి 3 రోజులు బాగా స్తుతించి పొగిడి, 3 రోజులు దేవుని పరిచయంలో బాగా బలముగా వాడబడి వచ్చేసే. ఒక్కరోజు మాత్రం ఎట్టు తిరగమాకు. ఆదివారం అక్కడి నుంచి లేవ మాకు. షుగర్ పేషెంట్లు ఉంటే చెప్తున్నా, షుగర్ బెళ్ళలైన తెచ్చుకోండి, పద్దాకి లేచి పొమ్మాకండి. అవి మన స్వార్థ కోటాలు కాదు, కృతజ్ఞత కోటాలు కూడా కాదు. అటు ఇటు తిరగమాకండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆదివారం మాత్రం పొరపాటున నువ్వు ఉన్న స్థలంలో నుంచి పక్కకు పొమ్మకు. ఆ చివరి రోజు ఏం చేస్తావంటే దేవుని దగ్గర నీకు ఏమేం కావాలో అన్నీ చెప్పుకో. 3 రోజులేమో దేవుని సన్నిధిలో స్తుతించు, మహిమపరచు. 3 రోజులేమో దేవుని కోసం బలిగా మార్చబడు. చివరి రోజు మాత్రం నీకు ఏం కావాలో, నా మాటలు బాగా వినండి, నీకు ఏ సమస్య అవుతుందో, నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో దాని కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నా దేవుడు నువ్వు తిరిగి వచ్చేపాటికి నీ ఇంట్లో కార్యము జరిగించునుగాక, నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. అప్పుడు అడిగేటప్పుడు కూడా పక్కనోడు వింటున్నాడేమో, పక్కనోడు చూస్తున్నారేమో అన్నట్టు చేయి మాకు. నీ దుఃఖమంతా దేవుని సన్నిధిలో ఒక ప్రవాహం లాగా కరిగిపోని, దేవుని మందిరంలో నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరమంతయు నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయంలో ఉన్న బాధ, ఆవేదన, నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి పని, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటుందో నువ్వు మనస్ఫూర్తిగా ఆ చివరి రోజు ఏడ్చి బ్రతిమిలాడుకుని ప్రార్థన చేసి చూడు. నీ ప్రార్థన పరలోకమందున్న మన దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. 20వ వాక్యం దగ్గరికి వస్తే, నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానింది. ఆమె జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాడు. అప్పటికి వాళ్ళ భర్తకి కోపం వచ్చేసి, ఇసుకొచ్చేసి
పిల్లలు లేరనే టెన్షన్కి, బాధకి వేరొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టినాక ఆమె కూడా ఏమో నోటుకు వచ్చినట్లు గొడ్రాలని తిట్టింది, మాట్లాడింది. ఇన్ని పనులు జరిగిపోయినా సరే ఆమె దేవుని మందిరంలో ఏడ్చిందంట. ఆమె దేవుని మందిరంలో మనవి చేసుకుందంట. ఆ ఏడుపుని తాగుబోతు భర్త ద్వారా వేధించబడుతున్న స్త్రీలు ఎవరైనా వస్తే నీ భర్త కోసం ప్రార్థన చేసుకో. తిరుగుబోతు భర్తలు ఎవరైనా ఉంటే నీ భర్త కొరకు ప్రార్థన చేసుకో. తల్లిదండ్రులారా వినండి, మీ పిల్లలు ఎదిగి మీ మాట వెనక వారి ద్వారా వేధించబడుతుంటే ఆ పిల్లల కొరకు ప్రార్థన చేసుకో. వివాహాలు కాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, చదువుల్లో నీ పిల్లలు ప్రయోజనకరంగా లేకపోయినా సరే, దేని స్థితిలో, పేదరికలు, అప్పుల్లో, దరిద్రతలో ఉన్నప్పటికి కూడా ఈ అన్ని విషయాలు కలిపి ఎవరో చూస్తున్నారు పక్కనోళ్ళు ఏవి పట్టించుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చి చూడు, ప్రార్థన చేసి చూడు. నీ ఇంటికి వచ్చేపాటికి కార్యం దేవుడు జరిగించునుగాక. నీ జీవితంలో గొప్ప కార్యం యేసయ్య జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా బలి అన్నప్పుడు మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ బలి అన్నప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ పాత నిబంధన లేవియా కాండంకి వస్తే సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారం లోపలికి వెళ్తాడు. బాగా వినండి, ఈ గుడారాల పండుగ కూడా సంవత్సరానికి ఒక్క మారు ఎందుకు ఏర్పాటు చేశారంటే, దైవ సేవకులు సంఘంలో వాక్యం చెప్తున్నా సరే మా పాస్టర్ గారేగా అన్నట్టు ఉంటుంది. అదే పెద్దోళ్ళు వాక్యం చెప్పారనుకో, వెంటనే ఎక్కేస్తుంది. బాగా ఆలకించండి. పాత నిబంధనలు కూడా బలి అర్పించేవాళ్ళు. ఆ బలి కూడా ఎలా తెచ్చేవాళ్ళు అంటే, ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 స్థలముల్లో కూడా 3 వ్యక్తులు పనిచేస్తారు. ఆవరణలో సేవకుడు పనిచేస్తాడు, పరిశుద్ధ స్థలంలో యాజకుడు పనిచేస్తాడు, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు పనిచేస్తాడు. ఈ 3 స్థలాల్లో కూడా 3 పనిముట్లు ఉంటాయి. ఒకటి ఆవరణంలోనేమో ఇత్తడి గంగాళం ఉంటుంది, పరిశుద్ధ స్థలములోనేమో దహన బలి వధించబడే స్థలం ఉంటుంది, 3వ స్థలంలోనేమో అతి పరిశుద్ధ స్థలంలోనేమో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం అక్కడ ఎవరైనా ఒక విశ్వాసి లేకపోతే ఒక దైవ సేవకుడు ఏదైనా ఒక పొరపాటులో, ఏదైనా తప్పిదంలో పడిపోతే ప్రధాన యాజకుడి దగ్గరికి కొంచెం బాగా డబ్బులు ఉన్నవాడైతే ఒక మంచి గొర్రెపోతుని, ఒక పొట్టేలుని తీసుకుని వచ్చి, అయ్యా నా కుటుంబం నిమిత్తమై, నా పిల్లల నిమిత్తమై, నా సంతానం విషయమై మేము పాపం చేసాం, పొరపాట్లు పడిపోయాం, మా కోసం బలి అర్పించండి అని అర్పించేవాళ్ళు. కొంచెం డబ్బులు కొంచెం తక్కువగా ఉంటే దూడని తీసుకొచ్చి వధించేవాళ్ళు. మూడోది లేకపోతే బాగా పేదవాళ్ళు అయితే పావురాన్ని కానీ గువ్వను కానీ తీసుకొచ్చి, లేవియా కాండంలో ఈ విషయాలు ఉంటాయి, తీసుకుని వచ్చి బలి అర్పించి వాళ్ళ పాపం విషయమై ప్రధాన యాజకుడికి, ఏది ఆవరణంలోనేమో ఇత్తడి గంగాళము దైవ సేవకుడు ఉంటాడు, పరిశుద్ధ స్థలములోనేమో వధించబడే ఆ స్థలము, పశువు వధించబడే ఆ స్థలమును, ఆ తర్వాత యాజకుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలములోనేమో ప్రధాన యాజకుడు, మందస్సు ఉంటుంది, అక్కడ బలిపీఠం ఉంటుంది, బలిపీఠము, మందస్సు ఇవన్నీ ఉంటాయి. అక్కడ జరిగే పని ఏంటంటే, ఏ పాపి నిమిత్తమే వధించబడి ఉందో ఆ బలి పశువు, ఆ రక్తం, బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. ఆ 4 కొమ్ముల మీద ఆ గొర్రె రక్తాన్ని, ఆ దూడ రక్తాన్ని, ఆ గువ్వ, ఆ పావురం యొక్క రక్తాన్ని చల్లి బలిపీఠం మీద చల్లి, ఆ మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి అది తగలబడుచుండగానే ప్రధాన యాజకుడు ఆ బలిపీఠం చుట్టూ, లేకపోతే ఆ యొక్క మందసం చుట్టూ తిరుగుతూ ఆ కొమ్ముల మీద రక్తాన్ని ప్రోక్షిస్తూ, ఆ మంట మీద, ఆ హోమం మీద తగలబడుతున్న బలిపశు మీద రక్తాన్ని చిందింపజేస్తూ, ఇదిగో ఇది పలానా వాళ్ళ బలి, ఇది పలానా వాళ్ళ పాపమును బట్టి, వాళ్ళ కుమార్తెను బట్టి, వాళ్ళ కుమారుని బట్టి, వాళ్ళ కూతురుని బట్టి బలిపీఠం మీద తగలబడుతున్న మాంసం మీద, ఆ నుప్పుల మీద రక్తాన్ని చల్లుతూ ప్రోక్షిస్తూ ఉండగా అదంతయు దేవుని దృష్టికి ఒక హోమముగా మార్చబడి పరలోకానికి చేర్చబడి ఆయన ఆగ్రహించుకుని మనలందరినీ ప్రభు పరిశుద్ధపరచును గాక. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత
యేసు ప్రభువే వారే మన కొరకు బలి పశువుగా ఈ లోకానికి దిగి వచ్చి, అందుకనే యేసు ప్రభుని మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతారు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు గొర్రె పిల్లని ఏం చేస్తారు? పెంచుకుంటాడు ఎవడైనా. దాన్ని కొంతకాలం పెంచి ఆ తర్వాత తెంచుకుంటాడు. కొంతకాలం బాగా పెంచి ఆ తర్వాత దాన్ని తెంచుకొని శుభ్రంగా తిని పడుకుంటాడు. అప్పుడు యేసు ప్రభువును కూడా ఆయన నిత్యము ఉండేవాడిగా మాట్లాడుకుండగా లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. నిజంగా మనందరి కొరకు యేసు ప్రభు వారు ఒకేసారి వధించబడి ఉన్నాడు. అప్పుడు మనం ఆయన సన్నిధానానికి వెళుతున్నాం. మనం వెళ్ళిన మనమందరం కూడా వధించబడిన యేసయ్యకి ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ తర్వాత నీవు ఆయన కొరకు బలిపీఠంలాగా లేదా బలి పశువులాగా మార్చబడి ఈ 4 రోజులు నీ వంతు నీవు పరిచర్య చేసి చూడు. నా దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నిన్ను ఆశీర్వదించును గాక, దీవింప చేయును గాక. ఆమేన్. చివరి రోజు మాత్రం వచ్చేటప్పుడు మాత్రం చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని, మందిరంలో కూర్చుని, గుడార్ల పండుగలో కూర్చుని ఆవురమంటారు రమ్మాకండి ఇంటికి. కొంచెం సేపు అక్కడ ప్రశాంతంగా కూర్చుని మీ వంతు మీరు ఏదో ఒక పరిచర్య చేసి వచ్చేటప్పుడు కూడా మీ వంతు మీరు ఏదైనా ఒక చిన్న పరిచర్య చేసి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ పండుగలు మరలా నేను వచ్చేంత వరకు ఇదే ఆత్మీయమైన ఉజ్జీవాన్ని, వైరాగ్యాన్ని నా జీవితంలో ఉంచమని ప్రార్థన చేసుకుని రండి. మీ అందరి ఆత్మీయ జీవితాలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్ అని చేతులెత్తి. ఆమేన్. ఒకటి, మనం ఈ పండుగలో ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో నిష్కాపట్యంగా ఉండాలి. ఈ పండుగల్ని మనం ఎలా ఆచరించాలంటే మొక్కుబడి చేస్తూ, బలిగా మారిపోతూ దేవుని సన్నిధిలో ఈ యొక్క గుడారుల పండుగలు కనుక మీరు ఆచరించి చూడండి. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, కంటారా వద్దా? మిమ్మల్ని అడిగే చెప్తా. మౌనంగా ఉన్నారంటే చెప్పమని అనుకుంటా. నేను చెప్పమంటారా వద్దా? నాకున్న అలవాటే కదా, మీరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సాంగ్ ఒకటి రాసాడు యేసన్న గారు. మన బంధం అనుబంధం కూడా కాదు, మాదంతా పెనుబంధం. ఎప్పుడు బేల్తారో తెలియదు, కొంతమంది ఎప్పుడు బాగుంటారో తెలియదు. పెనుబంధంగా మారిపోతుంది. మన బంధం అనుబంధంగా మారిపోవును గాక. చెప్పరేంటి గట్టిగా? తిరగొద్దన్నామని మమ్మల్ని వదిలేమాకండి. కొబ్బరి నీళ్ళు, లిమ్కా బాటిళ్ళు అవి కూడా ఎప్పుడు తెస్తారంటే ఖాళీ టైంలో తీసుకురండి. ఇక్కడ సేవ చేసి వెళ్ళిపోయిన పాస్టర్లందరినీ కూడా కొంచెం గమనించండి. అందరికీ మీ వంతు మీరు హృదయపూర్వకంగా తీసుకుని వెళ్ళి, ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, హృదయపూర్వకంగా తీసుకుని వెళ్ళి అవి మాత్రం ఇవ్వండి. అన్న, మా మందిరంలో మీరు ఉంటే బాగుండేదన్న, ఈ పాస్టర్ గారు వచ్చినాక అసలు మామూలుగా లేదన్నా అని చెప్పమాకండి. చూడు, చేసినోడేమో చెడ్డోడయ్యాడు. శుభ్రంగా వండుకుని ముక్కు నిండా మూతి నిండా రాసుకుని తిని ఎవరిని రానివ్వకుండా గేట్లు వేసుకుని తిన్నవాడేమో మంచోడు అయిపోయాడు. ఈ సామెల్ పాస్టర్ చాలామందికి చెడ్డోడు. గుర్తు తెచ్చుకో, అసలు మైండ్ పని చేస్తుందా నీకు? నీ సీటు కింద ఉన్న ఎవరు వేయించారు? నేను వచ్చినాకేగా ఆలోచించు. ఈ సామెల్ పాస్టర్ చాలామంది కోపపడతారు కానీ ఆలోచించు. చాలా పనులు జరిగాయి. అసలు మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే దండం పెట్టాలి నాకు, దండం పెట్టాలి నాకు, మనస్ఫూర్తిగా ఆలోచిస్తే. కోపం చూస్తారేంటి? ప్రసంగం అయిపోయిందిలే, ప్రసంగం చెప్పలే. ఆమేన్. హల్లెలూయా. మీరు కోపం చూసినా నేను అసలు భయపడను. ఎందుకంటే నేను కూడా గుంటూరు కారం తింటున్నాను 4 ఏళ్ళ నుంచి. ఎంతకంటే ముందు రాయలసీమ కారం తినొచ్చాను. నేనేం తక్కువ ఏం కాదు. కాకపోతే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళంతా ఇక్కడ కనపడరు నాకు, అప్పుడప్పుడు అక్కడక్కడ కనపడుతుంటారు. కొంతమంది చూస్తే గవర్నమెంట్లో అసలు అమ్మో హుషారు తిరుగుతుంటారు. నాకు అర్థం కాదు. నేను అంటాను, అదేదో ఇక్కడ కూడా రావచ్చు అట్లా. నన్ను గుర్తుపట్టండి. నేను చాలా మంచోడిని, అసలు చాలా మంచోడిని. మీరు ఇచ్చినవి మాత్రమే దీన్ని సేవ చేయట్లా. నేను
ఎవడండి మీకు చేసేది ఎట్లా? మీరు ఇస్తే చేస్తారు, మీరు ఇవ్వకపోతే మీరు ఇచ్చినా ఈ పని చేస్తున్నానా లేదా చెప్పరేంటి? అంత మౌనంగా ఉంటారేంటి? అసలు నాకు అర్థం చెప్పరేంటి అసలు? చేస్తున్నావు లేదా? కాకపోతే మీకేం కోపం వచ్చింది, ఎందుకో కోపపడుడు కానీ, వాక్యం పూర్తి చేయండి, కోపపడుడు కానీ. మరి అది కోపం ఎందుకంటే పాపం జరగకుండేదానికే కోపం, వేరే ఉద్దేశాలు ఏం కాదు. మీరేమో నన్ను మర్చిపోమాకండి, గుడాల పండగకి అన్నీ తీసుకురండి, మీరు తినండి సగం, నాకు సగం పెట్టండి, వేరే పాస్టర్లకు కూడా సగం పెట్టండి. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇక కుమార్ గారు ఒకరోజు మొత్తం బిర్యానీ చేస్తాను, అయిపోయింది. తర్వాత వచ్చేసేసి నాకు అవసరం లేదు, కాకపోతే చెప్తున్నా మీకు అర్థం అవటానికి. ఆ తర్వాత వచ్చేసేసి ఆ రాజ్ కుమార్ వాళ్ళు ఒకరోజు మేము తెచ్చేస్తామన్నా అని చెప్పి అయిపోయింది. పొన్నూరు నుంచి ఒక కొత్తగా 2 ఫ్యామిలీలు వస్తున్నాయి, వాళ్ళు అన్న మేము తీసుకొస్తామని అయిపోయాయి. ఆ తర్వాత మీరు ఎక్కడైనా పడిపోతారేమో పాస్టర్ గారు అని చెప్పి కొంచెం బలం కోసం రెడ్ బుల్ ప్యాకెట్లు ఒక 2 వచ్చాయి. ఆ తర్వాత ఓఆర్ఎస్ బాక్సులు ఒక 2 వచ్చాయి. చాలామంది ఉన్నారు, కాదు మీరు కూడా గుర్తుపడతారని చెప్తున్నా అంతే. చాలా పొట్లాలు రెడీగానే ఉన్నాయి. కిషోర్ అయితే అడిగాడు, గారు పోయిన సంవత్సరం నాటుకోళ్ళు కొబ్బరన్ను అవన్నీ వండించుకెళ్ళాం, మరేంటి ఈ సంవత్సరం మాకు మరి ఏం లేదా సెగ? మేము మీకు వండితే మాకు కూడా ముద్ద ఉంటుంది, మేము కూడా తింటాం, మీరు కూడా తినొచ్చు, ప్రశాంతం బాగుంటుంది, ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకి కొంచెం అవకాశం ఇద్దామని, కొత్త వాళ్ళు కొన్ని చేసి పెడతారని అంతే, అంత ముంచేయలేదు. మీ ఇక్కడ నీడిబ్రోల్లో సంజీవ్ కాలనీలో ఉన్నప్పటి నుంచి, ఇక్కడ మందిరం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న సేవకులందరికీ హృదయపూర్వకంగా కానుక పెట్టండి. డబ్బులు ఉంటే మంచి మనసుతో చెప్తున్నా, హృదయపూర్వకంగా కానుకలు పెట్టండి. కొంచెం డబ్బులు ఉంటే బట్టలు కొనుక్కెళ్ళి ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా ఏమైనా ప్రేమ ఉంటే మంచి ఫలం వండుకుని వెళ్ళి శుభ్రంగా కడుపు నిండా పెట్టండి. బాగా చూసుకోండి. ఈ గుడారాల పండుగలు మీకు దీవెనకరంగా మార్చబడును గాక. ఎవడు చెప్తాడు ఇట్లా మీకు? నేను తప్ప. అందుకే మళ్ళీ వస్తా చెప్పటానికి. ఆమేనానండి? ఏది ఇష్టం ఉంటే అనండి ఆమేనని. ఏది రమ్మనే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి చూద్దాం. సగం ఎత్తితే సగమేనండి. రాజు అయితే నిన్న రాత్రి మరి వినపడలేదని తర్వాత దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్న వినపడలేదన్నా అని. మళ్ళీ రావాలి పాస్టర్ గారు మీరు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా గట్టిగా ఆమె చెప్పండి. అబ్బాబ్బాబ్బా, ఇంత చెప్తే ఎక్కడ పోతా? లేకండి చాలు, లేకండి. ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిల్లో స్థిరపరచును గాక. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినది 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి దేవునికి. చెప్పండి గట్టిగా. మన ముందున్న గుడారాల పండుగల దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారం అంతా మీరు చేస్తున్న చేతి పనుల, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పని, వ్యవసాయం, ప్రతి పనుల్లో, పిల్లల చదువుల్లో, రాకపోకల్లో, అలాగే గుడారాల పండుగల నిమిత్తం వచ్చుచున్న ప్రయాణాల్లో దేవుడు క్షేమం, కాపుదల ప్రసాదించినట్లుగా స్తోత్రం చెప్పండి. చెప్పండి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా మీకు స్తోత్రం. ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారపు ఆరాధన నుంచి ఈ చివరి ఆరాధన వరకు మమ్మల్ని కాపాడారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, మీ సన్నిధానాన్ని నడిపించారు. అందుని బట్టి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన ఆరాధన ఇంతవరకు ఘనంగా జరిగించారు. ప్రతి ఒక్కరిని మీరు తోడుకుని వచ్చారు, మీ మందిరంలో కూర్చొని పెట్టారు, మీ మాటలు వినిపింపు చేశారు. అందుని బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధం చేయండి. మా ముందున్న గుడారాల పండుగలకి ప్రతి ఒక్కరిని మీరు తోడుకుని రండి, ఘనముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత కలిగినట్లు సహాయం ఇచ్చండి. ఎంతో ఓపికతో, సహనంతో నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డల మీద ఆశనుగా 2 చేతులెత్తి దీవిస్తున్నాను ప్రభా. వీళ్ళందరూ ఆశీర్వదించబడుదురు గాక, బిడ్డలందరూ దీవించబడుదురు గాక. నేను ఆ వాక్యాన్ని బోధించి నన్ను కూడా కృపతో నింపండి, అభిషేకాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఊపిరున్నంత వరకు నీ కొరకు ప్రభువా నిలిచేదానికి కృప దయచేయండి.
నీ సేవలో వాడబడేదానికి అభిషేకాన్ని ఇవ్వండి దేవా. మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం. ఒక వారం అంతా ప్రభువా, ఆదివారం కూడా వదిలిపెట్టి సంఘాన్ని, విశ్వాసుల్ని, వారి కుటుంబాల్ని మందిర ఆవరణాన్ని విడిచిపెట్టి వెళ్ళుచుండగా మందిరం చుట్టూ మీ సన్నిధిని ఉంచండి, మీ ప్రసన్నతను ఉంచండి, మీ కాపుదల దయచేయండి, మీ క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. మీ బిడ్డలందరినీ మీరు ఘనపరిచి దీవించి ప్రభా, కుటుంబాల చుట్టూ కూడా మీ కంచెని వేయండి దేవా. వారమంతా క్షేమం, భద్రతను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో చేరిన ప్రతి వారికి, దూరాన సమీపన మైకంతరం ద్వారా ఆలకించిన ప్రతి బిడ్డలకు, సకల కోటి పరిశుద్ధులకు నా దేవుని సన్నిధి సదాకాలము తోడయుండి నడిపించును గాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.